ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మానసికంగా హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఎక్కువ శాతం మీ దృష్టిలో అధిక శాతం ఈ సంతాన వర్గం, లేకపోతే ఈ యొక్క వృత్తి, వీటికి సంబంధించిన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో ఆర్థిక అంశాలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తోడ్పాటు మొదలైన వాటి గురించి విషయాల్లో ప్రతిదీ కూడా సెన్సిటివ్గా ఆలోచించడం, తద్వారా నిద్రలేమి, ఆశించిన విధంగా రావటం లేదు అన్న విషయం, అంటే మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, మీకు రావాల్సిన ఆర్థిక విషయాలు కావచ్చు, కొంత మీకు మానసిక ప్రశాంతత అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. కనుక మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి సమానంగా వారి యొక్క అభివృద్ధి అనేది ఉండటం లేదన్న భావనతో, కొంత ఇమాజినేషన్గా కూడా ఉండుండొచ్చు కొన్ని సందర్భాల్లో, ఆ రకమైన భావనతో కూడా కొంత ఎక్కువగా మీరు ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అధిగమించాలి. వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ వాతావరణంలో ఘర్షణలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళి ప్రశాంతతని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి ఈ యొక్క స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అలాగే వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అంటే మీ యొక్క గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన రిపేర్లు సంబంధించిన ఖర్చులు లాంటివి, వాటికి సంబంధించిన పెట్టుబడులు, స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి విషయంలో కానీ, వ్యవసాయ భూములకు సంబంధించి కానీ, ఏదైనా వాటికి సంబంధించిన విషయాల మీద మీరు ఇది చేస్తారు. అలాగే మీ వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కూడా అధిక శాతం ఆలోచనలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కొంత అధికంగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని మీరు ఆశించిన స్థాయిలో పొందే విషయంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల యొక్క సహకారాన్ని, ఆకస్మికమైన సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఎఫర్ట్స్ అన్ని ఉపయోగించి ఓ పనిని సంపూర్ణంగా పూర్తి చేయడానికి వేసుకున్న ప్రణాళికని కొన్ని సందర్భాల్లో అది మీరు ఆశించిన స్థాయిలో పూర్తిగా ఉండే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉండి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు అభివృద్ధి సాధించడానికి అధిక శ్రమతో కృషి చేసి అధిక ఫలితాలు పొందడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆ విషయంలో మీ శ్రమ, మీ శక్తి అన్నీ కూడా ఉపయోగిస్తారు. ఉన్నత వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అలాగే మీ సమయస్ఫూర్తిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా బంధువర్గం యొక్క సహకారం కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, మొదలైన వాటితో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటారు. బ్యాంకు ద్వారా ఏదైనా రుణాలు తీసుకోవడం, తద్వారా మీరు ఆశించిన పనుల్లో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఖర్చులకి అవకాశం అనేది ఉన్నా కూడా అది ఆత్మీయుల కొరకు పెడతారు.